పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్రెస్సింగ్ ముజరబానీపై పాక్ క్రికెట్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ముజరబానీ వాస్తవానికి ఏడాది పిఎస్ఎల్ సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండేది. వెస్టిండీస్ పేసర్ షమీ జోసెఫ్ స్థానంలో ముజరబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజరబానీ తన మనసు మార్చుకున్నాడు. పిఎస్ఎల్ బదులుగా ఐపీఎల్లో ఆడాలని అతను నిర్ణయించుకున్నాడు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ముజరబానీని కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ముజరబానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైనట్టు సమాచారం. ఏడాది పాటు పిఎస్ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోందట. కాగా పిఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్ వైపు ఆటగాళ్లు వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కోర్బిన్ బాష్ అలాగే పెషావర్ జల్మీ వదిలి ముంబై ఇండియన్స్ లో చేరారు. దీంతో పీసీబీ అతనిపై ఏడాది నిషేధం విధించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరగనుండడంతో ఈ సమస్య తలెత్తుతుంది. పిఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అక్కడికి 2 రోజులకే ఐపీఎల్ షురూ కానుంది.